వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్టప్ వర్క్ లైఫ్ కోచ్ రవిశంకర్ గారు. నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే అండి. రవిశంకర్ గారు, మనము ఫ్యూ వీడియోస్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. చాలా బిగ్ అప్లాజ్ వస్తూ ఉంది. ఏంటంటే మామ్స్ కోసం ముఖ్యంగా మనం చేస్తూ ఉన్నది, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో ఒక పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎలాంటి వర్క్స్ చేసుకోవచ్చు అన్న కోణంలో మీ ఐడియాస్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాం మనం. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి నాకు కూడా, ఎందుకంటే ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనము కొంచెం చదువుకొని, అట్లీస్ట్ ఒక ఇంటర్ 10th ఆర్ డిగ్రీ చదువుకొని డిఫరెంట్ రీజన్స్తో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక వర్క్ అంటే సిస్టమ్ బేస్డ్గా, నవేడేస్ చూసుకుంటే సిస్టమ్స్తో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉంటున్నారు. చాలామంది పార్ట్ టైం జాబ్స్ కూడా ఇంట్లో ఉండి చేస్తున్నారు కదా, అలాంటి వారికి ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయండి. సో జయ గారు, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు అన్నట్టు రెస్పాన్స్ చాలా బాగుంది. ఐఎమ్ రిసీవింగ్ లాట్ ఆఫ్ కాల్స్. నా సైడ్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంపవర్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు డూ సంథింగ్. సో అది చేస్తున్నాను. సో ఇవాళ మనం ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడదాం. అంటే ఇంట్లోని మామ్స్ ఎవరైతే ముందు సమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ కొంచెం నేర్చుకొని పెళ్ళి వలన లేకపోతే పిల్లల వలన దే హ్యాడ్ అ బ్రేక్, అంటే వాళ్ళకి బ్రేక్ వచ్చింది, వాళ్ళు అది కంటిన్యూ చేయలేకపోయారు. కొంతమంది అంటే ఈ రీజన్ కూడా ఏంటంటే, ఇది మనకి చాలామంది వచ్చే కాలర్స్లోని వాళ్ళు కుకింగ్ దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ వాళ్ళ ప్యాషన్ కుకింగ్ మీద లేదు. వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ మనం వీడియో దాని మీద చేసామని కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో బేసిక్గా విమెన్ అనేసరికి ముఖ్యంగా మనం మన కల్చర్ కి కుకింగ్ కి మనకి విమెన్ కి కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్ అన్నా అయి ఉండొచ్చు, బట్ కుకింగ్ అనగానే ఆ ఇంట్రెస్ట్ వేరుంటుందండి మనకి. సో కుకింగ్ యాజ్ అ ప్యాషన్ ఉన్న వాళ్ళు కుకింగ్ యాజ్ అ బిజినెస్ చేద్దాంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ప్రోగ్రామింగ్ అన్నది ఏంటంటే, బేసిక్లీ చాలా మంది అనుకుంటారు నేను ఐటీ కంపెనీలోనే జాబ్ చేస్తే నేను ప్రోగ్రామింగ్ చేసుకోగలను, ఇంట్లో చేయలేను అనేసి. దట్ ఈస్ రాంగ్. దీంట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్, ఇఫ్ యూ లర్న్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది, మీరు ప్రోగ్రామింగ్ చేసేవారు అంటే ఇట్ ఈస్ నాట్ టూ లేట్, మళ్ళీ ఈ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు, మీరు ఇంట్లో కూర్చొనే చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి 2 ఆప్షన్స్. కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఓకే, ఇది మళ్ళీ రీఅప్లై చేయొచ్చు. ప్లస్ మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, అంటే మీరు చెప్పొచ్చు నేను 8 గంటలు నేను పని చేయలేను, నేను 3-4 hours నేను అలొకేట్ చేయగలను అండ్ దీస్ ఆర్ మై స్కిల్ సెట్స్, నేను ఇది చేయగలను అని. ఇంకో ఆప్షన్ ఏంటంటే, మీకు యూ కెన్ సే దట్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే నేను ఇంట్లో నుంచి చేస్తాను, నేను చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తాను నా కన్వీనియన్స్ ప్రకారం. అలా చూస్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే ఆల్రెడీ వచ్చో, లేకపోతే నేర్చుకోగలరు, మీకు కొంచెం ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే ఇవి నేర్చుకొని మీరు మళ్ళీ కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్, పైథాన్, C++, ఓకే, ఇలాంటివి అన్నది, PHP అన్నవి, HTML అన్నవి ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల్లో ఉండేది, జావా కొన్నాళ్ళు కొంచెం డౌన్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది అనమాట. సో ఇలాంటివన్నీ మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, దాంట్లోని మీరు ఆర్లీ రేట్, అంటే నేను ప్రోగ్రామింగ్ చేసి పెడతాను, గంటకి నేను ఇంత ఛార్జ్ చేస్తాను అని రేట్ డిఫైన్ చేసుకొని మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు. సో దీనికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ freelancer.in లేకపోతే .com అయినా. ఫ్రీలాన్సర్ అన్నది వెరీ ఫేమస్, టాప్ 1, 2, 3లో ఉన్నాయన్నమాట. ప్లస్ అప్వర్క్. ఓకే, అప్వర్క్ కూడా. ఈ 2 ప్లాట్ఫామ్స్ ఏంటంటే మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని మీ స్కిల్ సెట్స్ మీరు అప్లోడ్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ నేను చేయగలను, మనకి రానివి పెట్టొద్దు దాంట్లో. క్లియర్గా నా సజెషన్ ఏంటంటే, దాంట్లో రానివి పెట్టకుండా మీకు క్లియర్గా దేని మీద అయితే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా చాలా బాగొచ్చు, ఓకే, జావాలో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో ఏది స్ట్రాంగ్ మీరు అవి క్లియర్గా డిఫైన్ చేస్తే మీరు దాంట్లోనే రిజిస్టర్ అయ్యి వర్క్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ నర్స్ అని మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఎంత పే చేస్తారో అది కూడా డీటెయిల్ గా ఇవ్వటం జరుగుతా ఉందండి. దీంట్లో మీరే రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, నేను 500 రూపీస్ పర్ అవర్ నేను ఛార్జ్ చేస్తాను, లేకపోతే 200 రూపీస్ పర్ అవర్ ఛార్జ్ చేస్తాను. కొన్ని చిన్న ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో దానికి 100 రూపీస్ 200 రూపీస్ మీరు ఛార్జ్ చేయొచ్చు పర్ అవర్. సో ఛార్జ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని బేసిక్స్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే,
మీ ప్రొఫైల్ పిక్చర్ చేసేటప్పుడు డోంట్ పుట్ అంటే టెడీవేర్ బొమ్మలు, పూల్ బొమ్మలు అవన్నీ పెట్టకుండా పీపుల్ వాంట్ టు కనెక్ట్. అంటే కస్టమర్ ఎవరైనా మీకు వర్క్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు రియల్ పీపుల్తో కనెక్ట్ అవ్వాలి. సో మీ రియల్ పిక్చర్, మీ రియల్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి, మీ రియల్ లొకేషన్. మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరు పెట్టండి, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పెట్టండి, ఊర్లో ఉంటే ఊర్లో పేరు పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, కానీ అది పెట్టి దాని తర్వాత ప్రొఫైల్ డీటెయిల్డ్గా ఏదైతే మీ స్కిల్ సెట్ స్ట్రాంగ్గా ఉందో అదే ప్రొఫైల్ పెట్టండి. నాకు అన్నీ వచ్చు అని పెట్టడం తప్పు. ఓకే, అది మనం ఎవరు కూడా అన్నిట్లోనే ప్రొఫెషనెంట్ ఉండరు. సో అది క్లియర్గా పెడితే దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళు ఎలా చార్జ్ చేస్తున్నారో చెక్ చేసి దాన్ని బట్టి మీ ఛార్జెస్ కూడా కొంచెం నామినల్ పెట్టండి స్టార్టింగ్లో, తర్వాత మెల్లిమెల్లిగా ఉంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవకాశాలు ఎలా ఉన్నాయండి? అవకాశాలు చాలా బాగున్నాయండి. మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి, లాగిన్ అయ్యి మీరే చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ప్రాజెక్ట్స్, ఎట్లా ఉన్నాయి, ఎంత ఛార్జ్ చేస్తున్నారు జనాలు. సో అవన్నీ చూసుకోండి. మినిమం 100 రూపీస్ పర్ అవర్ నుంచి మీకు 1000 రూపీస్ 2000 రూపీస్ పర్ అవర్ కూడా ఛార్జ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దాంట్లో మీకు ఏది నచ్చో అది అయితే రీబ్రష్ చేసుకోండి, ఎందుకంటే మీకు గ్యాప్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం మామ్ బికాస్ ఆఫ్ మామ్ జాబ్ యూ టేకెన్ అ గ్యాప్. సో ఇది మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి, కొంచెం రిఫ్రెష్ చేసుకోండి. ఆన్లైన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. పేమెంట్ అనేది కరెక్ట్ గానే ఉంటుంది. పేమెంట్ అన్ని ఎట్లా ఉంటుందండి, ఈ 2 ప్లాట్ఫామ్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే freelancer.in అండ్ Upwork. ఈ 2 ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చి 10,000 రూపీస్ ఓవరాల్ ప్రాజెక్ట్, లెట్స్ సే ఒక 20 hours ప్రాజెక్ట్ 10,000 రూపీస్ వాల్యూ. సో వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ దగ్గర నుంచి డిపాజిట్ తీసేసుకుంటారు. 10,000 వీళ్ళు ఆ కంపెనీకి డిపాజిట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే జంక్ అంటే టైం పాస్ కింద ఏదో ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నారో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో కంపెనీ దగ్గర కస్టమర్ దగ్గర ఆల్రెడీ ఛార్జ్ చేసుకుంటారు. మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట. మీరు 100% అంటే 20% వర్క్ తర్వాత నాకు 20% పేమెంట్, 50% వర్క్ అయిన తర్వాత నాకు 50% పేమెంట్, 100% వర్క్ అయ్యి కస్టమర్ ఓకే హ్యాపీ అయిపోయింది మొత్తం ప్రాజెక్ట్ చేసేసారు, ఓకే ఈ మామ్ హ్యాస్ డన్ ఇట్ అంటే దే విల్ రిలీజ్ ది ఎంటైర్ అమౌంట్. సో ఈ మైల్ స్టోన్స్ మీరు సెట్ చేసుకుంటే ఆ పేమెంట్స్ దాని విధంగా అది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా యాప్ నుంచి. సో ఇది మీకు పేమెంట్స్ అన్నది 2-3 డేస్లో అయిపోతుంది. కంప్లీట్ పేమెంట్స్ వచ్చి మీకు 7 డేస్లో అయిపోతుంది అనమాట పేమెంట్. సో ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. దానివల్ల ఏమైందంటే మొత్తం ప్రపంచంలోని అందరు కూడా ఇది చాలా ఫేమస్ అయ్యి 2 ప్లాట్ఫామ్స్. సో దీనికి మూవ్ అవుతున్నారు అందరు. ఓకే, సో మనం ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మనం కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. మీరు ఇంతకు ముందే అన్నట్లుగా ఫెయిర్గా ఉండాలి. నాకు ఇది వచ్చు దీంట్లో 100% కాన్ఫిడెన్స్తో, అంతే కదా. ఇప్పుడు 10 వచ్చు అనే కన్నా 1-2 మనకు 100% గ్రిప్ ఉండేలాగా ఉండాలి. ఇవాళ రేపు ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా ఈ ఐటీ నుంచి చాలా మంది బ్రేక్ తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడు పిల్లలు వచ్చే స్టేజ్కి డెఫినెట్గా వెక్స్ అయిపోవటం కానీ, అయితే పిల్లల కోసం మెయిన్ మామ్స్ అంతా కూడా పిల్లల కోసం డ్యామ్ షూర్గా 2 years or 3 years బ్రేక్ ఇచ్చేస్తా ఉన్నారు. లేకుంటే ఫైనాన్షియల్గా అనేది కొంచెం తక్కువ అనుకుంటా నేనైతే. ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఓకే పర్వాలేదు అనుకునే వాళ్ళకన్నా పిల్లల కోసం వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అయినాక అప్పుడు మళ్ళీ జాబ్కి వెళ్ళాలనే ఆలోచన కన్నా ఇలాంటి ప్లాట్ఫామ్స్ కనుక యూస్ చేసుకోగలిగితే ఎక్సలెంట్. అంటే ఆల్రెడీ జాబ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకండి ఇంట్లో ఉండటం అనేది దానంత పెద్ద ఇష్యూ ఇంకొకటి ఉండదు. సో చాలా మంచి ఐడియాస్ షేర్ చేస్తున్నారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీని గురించి మనం మామ్స్కి ఏమైనా చెప్పేది ఉందా? కొన్ని విషయాలు దీంట్లో ఏంటంటే మెయిన్ దీంట్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. దీనివల్ల మీరు అన్నట్టు ఈ బ్రేక్ 2-3 years బ్రేక్ పిల్లలు చేసినప్పుడు దీంట్లో ఏంటంటే ఒకటి ఫైనాన్షియలీ ఓకే మీకు చేసిన పనికి డబ్బులు వస్తాయి, ఇంకోటి ఏంటంటే టెక్నికల్ అంటే ఇది ప్రోగ్రామ్ అనేది టెక్నికల్ నాలెడ్జ్. సో ఈ బ్రేక్లోని మీరు ఇండస్ట్రీలో కొత్త వచ్చే ఏవైతే లెర్నింగ్స్ ఉన్నాయో అవి మిస్ అవ్వకుండా డిస్కనెక్ట్ అవ్వకుండా మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీకు నెక్స్ట్ జాబ్ మీరు వర్క్ చేసినప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, నేను 2-3 years నేను ఇంట్లో ఉన్నా కూడా నేను ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశానండి, దీస్ ఆర్ ది వెబ్సైట్స్, దీస్ ఆర్ ది ప్రోగ్రామ్స్ ఐ హావ్ డన్ అన్న షోకేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ న్యూ కంపెనీస్ ఆల్సో ఆర్ యాక్సెప్టింగ్ ఓకే మీరు ఎక్కడి నుంచి చేయండి, ఇంటి నుంచి చేయండి, అది మాకు వర్క్ కావాలి, మాకు ఈ ప్రోగ్రామింగ్ చేయాలి, మీరు చేసిన ప్రోగ్రామింగ్ మాకు చూపించండి. ఓకే, అది అన్నది చాలా ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు. కానీ వర్కింగ్ స్టైల్ కూడా మనకిను అబ్రాడ్ కంట్రీస్కి చాలా డిఫరెన్స్ ఉందేమో అనిపిస్తుంది అండి. మనము పర్టికులర్గా 10-6 లేకపోతే ఒక షిఫ్ట్కి అలవాటు పడిపోయాం. వాళ్ళు అలా చూడరు. మల్టీనేషనల్ కంపెనీస్ మీరు ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి,
మా వర్క్ మాకు ఫినిష్ చేయండి. అంతే. సో ఇలా ఇంట్లో కూర్చొని చేసుకోవటం వల్ల వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్లుగా ఒకవేళ నెక్స్ట్ ఇంకొక జాబ్కి వెళ్ళాలనుకుంటారు, దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అండి. అయితే ఏదైనా ఎలిజిబిలిటీ చూస్తా ఉన్నారా వాళ్ళు? మెయిన్ ఏంటంటే మీకు సర్టిఫికేషన్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ దీంట్లో ప్రోగ్రామింగ్లో ఏమైనా లెట్స్ సే జావా సర్టిఫికేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది మీ ప్రొఫైల్లో పెట్టండి, ఎక్కడి నుంచి చేశారు. ఇట్స్ ఓకే మీరు యూట్యూబ్ నుంచి లెర్నింగ్ చేసుకున్నారు, బట్ మీకు బాగా టాలెంట్ ఉంటుందా అది మెన్షన్ చేయండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు చేసిన వర్క్కి స్టార్టింగ్ ప్రైస్ కొంచెం తక్కువ పెట్టండి 5-10 ప్రాజెక్ట్స్ తర్వాత. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ రివ్యూస్ బాగుండాలి, కస్టమర్ రివ్యూస్. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీ క్లయింట్ని మీరు టచ్ చేసి నా వర్క్ ఎట్లా ఉంది అని. స్టార్టింగ్లోనే డబ్బుల కన్నా మీ రివ్యూస్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఓలా ఊబర్లో మనం వెళ్ళిన తర్వాత మన దిగే ముందు డ్రైవర్ అడుగుతారు, సార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ అనేసి. అలాగే మన వర్క్ అయిపోయిన తర్వాత మనం రేటింగ్ అడగాలి. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం వచ్చేటప్పుడు కస్టమర్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామర్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు రేటింగ్ చూస్తారు. ఓకే ఈవిడ రేటింగ్ బాగుంది, ఓకే ఈవిడ కస్టమర్ రివ్యూస్ బాగున్నాయి, సో ఈవిడ్ని ఒకసారి మాట్లాడదాం అని మీతో కాంటాక్ట్ అవుతారు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మర్చిపోకూడదు. మనం ప్రోగ్రామింగ్ చేసేసామా, ఆయన డబ్బులు ఇచ్చేసారా అక్కడితో వదిలేయకుండా రివ్యూస్ కూడా, కస్టమర్ రివ్యూస్ అంటే టెస్టిమోనియల్స్ అంటారు, అది కంపల్సరీ తీసుకోండి. రైట్. ఇఫ్ ఎనీ డౌట్స్ మిమ్మల్ని అప్రోచ్ కావచ్చా? షూర్ అండి. మామ్స్ అందరూ అంటే ఆల్రెడీ అవుతున్నారు, బట్ ఇంకా కూడా ఏదన్నా ఇంకొంచెం ఫర్దర్గా కూడా అంటే డీటెయిల్డ్గా కావాలి అంటే డీటెయిల్గా దే కెన్ జస్ట్ వాట్సాప్ మీ, జస్ట్ టేక్ మై అపాయింట్మెంట్ ఒకసారి ఈ టైంలో అని. మోస్ట్ వెల్కమ్, ఐ విల్ బి హ్యాపీ టు హెల్ప్ దెమ్ అవుట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాంప్రెన్యూర్స్కి సంబంధించి మంచి మంచి అవకాశాలు ఎలా ఉన్నాయి మార్కెట్లో అనేది చాలా డీటెయిల్గా చెప్తా ఉన్నారు. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.